నమస్కారం అందరికీ. రామాయణ 33 రాత్రులు ఇవాళ 24 నుంచి 27వ అధ్యాయం వరకు ఒక రోజు పెద్ద టర్నింగ్ పాయింట్. సుగ్రీవుడు వానర సైన్యాన్ని సీతా వేటకు పంపించాడు. హనుమాన్ అంగద జాంబవం దక్షిణ దిక్కులో వెళ్లారు. చాలా కష్టాల తర్వాత సంపాది చెప్పాడు. సీత లంకలో అశోకవనంలో ఉంది. సముద్ర మధ్యలో లంక ఉంది. జాంబవను హనుమాన్కి తన శక్తి గుర్తు చేశాడు. హనుమాన్ పెద్ద రూపం ధరించి ఒక పెద్ద లీప్తో సముద్రం దాటాడు. మార్గంలో సురస సింహికాన్ని గెలిచి లంకాలో ప్రవేశించాడు. చాలా వెతికిన తర్వాత అశోకవటికలో దుఃఖంతో ఉన్న సీతని కనుగొన్నాడు. రావణ ఆమెని భయపెట్టిన సీతారాముని మీద నమ్మకం వదలకలేదు. హనుమాన్ రాముని రింగిచ్చాడు. సీత తను చూడమని ఇచ్చింది మరియు సందేశం పంపింది. వెళ్ళడానికి ముందు హనుమాన్ అశోకవనంని నాశనం చేసి రావణ సైన్యంతో యుద్ధం చేశాడు. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రంతో తనని పట్టించాడు. రావణ సభలో హనుమాన్ ధైర్యంగా సీతని తిరిగి ఇవ్వమని చెప్పాడు. రావణ వినకపోవడం వల్ల తన టేల్కి అగ్ని పెట్టారు. సీత ప్రార్థన వల్ల అగ్ని హనుమాన్కి ఏమి చేయలేదు. హనుమాన్ లంకని దహనం చేసి తిరిగి రాముని దగ్గరికి వచ్చాడు. రాముడు సీత జీవితం ఉందని విని సంతోషం పొందాడు. లంకా యుద్ధంకి సిద్ధమయ్యాడు. మీన్వైల్ విభీషణ రావణని మంచి మార్గంలో నడపాలని ప్రయత్నించాడు. రావణ వినకపోవడం వల్ల విభీషణ రాముని శరణం వెళ్ళాడు. రాముడు అతన్ని అగ్నికరించి ఫ్యూచర్ లంకా రాజుగా ప్రామిస్ చేస్తాడు. ఇలిస్ట్రేమైన 33 రామాయణ యాత్రలో ఇవాళ కొనసాగుతుంది. సైనింగ్.